మనం ఇంతకుముందు క్లాసులో హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్యాలెన్స్డ్ డైట్ ఆహారం గురించి చెప్పుకున్నాం. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ మనకి జంప్స్కి సంబంధించి లీడప్ యాక్టివిటీస్ ఈ అంశం మీద చెప్పడం జరుగుతుంది. అయితే ఈ జంప్స్ మనకి ఎన్ని రకాల జంప్స్ ఉంటాయంటే 2 రకాల జంప్స్ ఉంటాయి. హారిజాంటల్ జంప్స్, వెర్టికల్ జంప్స్. హారిజాంటల్ జంప్స్లో లాంగ్ జంప్ అండ్ ట్రిపుల్ జంప్, అలాగే వెర్టికల్ జంప్స్లో హై జంప్ అండ్ పోల్ వాల్ట్. ఈ 4 మనకి జంప్స్ కింద వస్తాయి. ఇవి మనకి ఫీల్డ్ ఈవెంట్స్లో వస్తాయి. అయితే ఈ జంప్స్ అన్నింటికీ కూడా స్టెప్స్ ఆర్ స్టేజెస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అవి 1 అప్రోచ్ రన్, 2 టేక్ ఆఫ్, 3 ఫ్లయింగ్ ఫేస్, 4 ల్యాండింగ్. ఇవి స్టెప్స్ ఆర్ స్టేజెస్. మనం స్టూడెంట్కి నేర్పేటప్పుడు ఈ సీక్వెన్స్లో మనం నేర్పకూడదు. ముందుగా ఎప్పుడు ల్యాండింగ్ నేర్పాలి. ఎందువలన మనం ఈ ల్యాండింగ్ నేర్పాలంటే, మనం అప్రోచ్ నుంచి నేర్పినట్లయితే మరి అప్రోచ్ వచ్చిన వాడు ల్యాండ్ అవ్వాలి. కాబట్టి రాంగ్ ల్యాండింగ్ జరిగి అథ్లెట్స్కి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ల్యాండింగ్ నేర్పి తర్వాత మనం అప్రోచ్, టేక్ ఆఫ్ అండ్ ఫ్లయింగ్ ఫేజ్ మనం నేర్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అప్రోచ్ కనుక చూసినట్లయితే ఈ హారిజాంటల్ జంప్స్కి అప్రోచ్ చెప్పే ముందు అసలు మనం టాలెంట్ ఐడెంటిఫికేషన్, అసలు ఏ విద్యార్థులు మనకి జంప్స్కి ఉపయోగపడతారు అది ముందు మనం విద్యార్థులు గమనించాలి. ఎవరైతే 100 మీటర్ స్ప్రింట్ బాగా పరిగెడతారో తక్కువ సమయంలో వాళ్ళు మనకి లాంగ్ జంప్ అండ్ ట్రిపుల్ జంప్కి బాగా ఉపయోగపడతారు. అలాగే వెర్టికల్ జంప్స్లో వాళ్ళైతే మనకి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అలాగే బాడీ కోఆర్డినేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి మనం ఎంచుకునేటప్పుడే ఈ క్వాలిటీస్ చూసి మనం ఎంచుకున్నట్లయితే మంచి జంపర్స్ని మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మరి యొక్క అప్రోచ్ రన్ నేర్పేటప్పుడు ఈ అప్రోచ్ రన్ ఎలా నేర్పాలంటే ఇవి 10 నుంచి 20 స్టెప్స్ కనుక ఉన్నట్లయితే ఇవి ఆప్టిమమ్గా ఉంటాయి. ఈ యొక్క అప్రోచ్లో అన్ని స్టెప్స్ తీసుకోవాలి. తర్వాత ఈ అప్రోచ్ రన్ వాడు టేక్ ఆఫ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉండాలంటే అతని మ్యాక్సిమం స్పీడు టేక్ ఆఫ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రీచ్ అయ్యేటట్లు కనుక మనం టేక్ ఆఫ్ సెట్ చేస్తే అతను టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఎక్కువ జంప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అథ్లెట్ అతను రన్నింగ్ స్టార్ట్ చేసిన 6 సెకండ్స్కి అతని మ్యాక్సిమం స్పీడ్ని రీచ్ కాగలడు. కాబట్టి ఆ విధంగా మనం టేక్ ఆఫ్ అనేది సెట్ చేయాలి. అలాగే టేక్ ఆఫ్ ఏదైతే అప్రోచ్ రన్ సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ద టేక్ ఆఫ్. ఈ టేక్ ఆఫ్ లెగ్ మనకి తెలుసు, స్ట్రాంగ్ లెగ్. ఎవరైతే రైట్ హ్యాండర్స్ ఉన్నారో వాళ్ళకి లెఫ్ట్ లెగ్ స్ట్రాంగ్ అవుద్ది. ఈ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు మనకి టేక్ ఆఫ్కి ముందు స్టెప్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంగ్త్ స్ట్రైడ్ అయి ఉండాలి. టేక్ ఆఫ్ జస్ట్ బిఫోర్ టేక్ ఆఫ్ తీసుకునేది ఆ యొక్క స్ట్రైడ్ అనేది చిన్నది పడాలి. చిన్నది పడిన తర్వాత టేక్ ఆఫ్ లెగ్ మోకాలు కొంచెంగా ఉంచి దాన్ని టేక్ ఆఫ్ మనం తీసుకున్న తర్వాత ఏదైతే రెండో లెగ్ మనకి ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో హిప్ జాయింట్, నీ జాయింట్, యాంగిల్ జాయింట్ ఇవి ఫ్రీగా ముందుకి తన్నవలసిన అవసరం ఉంటుంది. అట్లా అయితే మనకి మంచి టేక్ ఆఫ్ వస్తుంది. ఈ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మనం హైట్ లెగ్స్ అంటే అది మనకి 19 నుంచి 25 డిగ్రీల యాంగిల్లో కనుక టేక్ ఆఫ్ తీసుకున్నట్లయితే మనం తర్వాత 3వ ఫేజు ఫ్లైట్ దశ. ఈ ఫ్లైట్లో మనకి టెక్నిక్స్ ఉంటాయి. లాంగ్ జంప్లో టెక్నిక్స్ ఏమేమి ఉంటాయంటే 1 సెయిల్ ఉంటుంది, 2 హ్యాంగింగ్, 3 సైక్లింగ్ ఆర్ హిచ్ కిక్. ఇవి మనం ఈ యొక్క టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత సింపుల్గా ఒక్కొక్క స్టెప్ నేర్పినట్లయితే వాళ్ళు ఆ టెక్నిక్లో మనకి పర్ఫెక్ట్గా వస్తారు. తర్వాత ల్యాండింగ్ కూడా మనం చాలా పర్ఫెక్ట్గా నేర్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే విద్యార్థి ల్యాండ్ అయిన తర్వాత వెనక్కి పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటిలోకి మంచి ల్యాండింగ్ ఏదంటే కొలాప్స్ ల్యాండింగ్. జస్ట్ బిఫోర్ ల్యాండ్ అయ్యే ముందు అతను ఫుల్గా లెగ్స్ అన్నీ కూడా ఫుల్గా స్ట్రెచ్ చేసి ఆ ముందుకి ఒకేసారి అట్లా పడినట్లయితే
అతను వెనకబడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కొలాప్స్ ల్యాండింగ్ కనుక తీసుకుంటే మనకు మంచిది. ఇంకా దీంట్లో స్వింగ్ అవుట్ అని, స్కూప్ అని, ఇంకా రకరకాల ల్యాండింగ్స్ ఉన్నాయి. ఇవి స్టెప్స్ ఆర్ స్టేజెస్ ఇన్ ద మనకి ఏదైతే ఉందో ఈ జంప్స్ అన్నింటిలో ఉంటాయి అనుకోండి. ఇవి లాంగ్ జంప్కి సంబంధించి ప్రస్తుతం నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి. అలాగే ఇవి కూడా మనకి ట్రిపుల్ జంప్ కూడా వర్తిస్తాయి. లాంగ్ జంప్కి ట్రిపుల్ జంప్కి ఉన్న తేడా ఏంటంటే, మరి ట్రిపుల్ జంప్లో అయితే మనకి హాప్, స్టెప్ అండ్ జంప్ వస్తాయి. ఈ హాపింగ్ మరి యొక్క ప్రత్యేకమైన స్కిల్స్ చేత మనం వాళ్ళకి హాపింగ్ కనుక నేర్పినట్లయితే ఈ లాంగ్ జంప్లో లాగానే వాళ్ళు కూడా ట్రిపుల్ జంప్లో మంచి ఎక్కువ దూరం దూకే అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ జంప్ అండ్ ట్రిపుల్ జంప్కి సంబంధించి. తర్వాత మనకి వెర్టికల్ జంప్స్ ఏవైతే ఉన్నాయో అవి హై జంప్ మరియు పోల్ వాల్ట్. యొక్క హై జంప్ మరియు పోల్ వాల్ట్లో కూడా మనకి అప్రోచ్ రన్, టేక్ ఆఫ్, ఫ్లయింగ్ ఫేజ్, ల్యాండింగ్ ఈ 4 ఉంటాయి. అయితే మనకి హై జంప్లో కనుక చూసినట్లయితే అప్రోచ్ రన్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రీచ్ ద మ్యాక్సిమం వెలాసిటీ అండ్ పొజిషన్ ద బాడీ ఫర్ ద టేక్ ఆఫ్. మ్యాక్సిమం వెలాసిటీ ఉండాలి యొక్క హై జంప్ మనం యొక్క టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు. అలాగే మనకి హై జంప్ ఫేజ్ డిస్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫేజ్ వైజ్గా మనం ఎలా నేర్పాలనేది. ఇన్ అప్రోచ్ ఫేజ్ జంపర్ యాక్సలరేట్స్ అండ్ ప్రిపేర్స్ ఫర్ ద జంప్ టేక్ ఆఫ్. ప్రిపేర్స్ ఫర్ ద టేక్ ఆఫ్ అనమాట. అంటే యాక్సలరేట్, అతని యొక్క ఏదైతే ఉందో టేక్ ఆఫ్ సమయంలో అతను యాక్సలరేషన్ చక్కగా ఉండాలి. అప్పుడే మనకు టేక్ ఆఫ్ జాగ్రత్తగా తీసుకెళ్ళడు. టేక్ ఆఫ్ ఫేజ్లో జంపర్ జనరేట్స్ ద వెర్టికల్ వెలాసిటీ నుంచి అతను ఎలా మారుతాడంటే హారిజాంటల్ వెలాసిటీ. ఈ టేక్ ఆఫ్ సమయంలో హీల్ టు టో యాక్షన్, వెర్టికల్ వెలాసిటీ కన్వర్టెడ్ ఇంటూ హారిజాంటల్ వెలాసిటీ. ఇది మనకి హై జంప్కి వర్తిస్తుంది ఈ యొక్క టెక్నిక్ అనేది. అలాగే ఇన్ ఫ్లైట్ ఫేజ్ జంపర్ రైజెస్ హిజ్ బాడీ టు ద బార్ అండ్ క్లియర్స్ ఇట్. బాడీని రైజ్ చేసి బార్ని క్లియర్ చేయాలి. అలాగే ల్యాండింగ్లో జంపర్ సేఫ్లీ కంప్లీట్స్ హిజ్ జంప్. ముందు చెప్పినట్లు మనం ల్యాండింగ్ ఏ విధంగా నేర్పాలంటే అతను 3 పాయింట్ ల్యాండింగ్ ఉంటుంది హై జంప్లో. అలాగే పోల్ వాల్ట్లో అయితే అతను ల్యాండింగ్ విత్ ద ఏదైతే ఉందో మనకి షోల్డర్స్ దగ్గర ల్యాండ్ అవ్వాలి. అది తల దగ్గర కనుక ల్యాండ్ అయినట్లయితే ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోల్ వాల్ట్లో మనం ల్యాండింగ్ ఆ విధంగా నేర్పవలసి ఉంటుంది. ఇది మనకి జంప్స్లో ఫేజ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అండి. తర్వాత మనకి దీనికి సంబంధించిన యాక్చువల్గా మెయిన్ టాపిక్ ఏంటంటే లీడప్ యాక్టివిటీస్ అని ఉన్నాయి. అయితే దీంట్లో మనకి లీడప్ యాక్టివిటీస్ ఏ విధంగా మనకి 4 ఇవ్వటం జరిగింది. వీటిలో ముఖ్యమైనది మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్ లాగా ఒక భూమి మీద మనం పెద్ద స్క్వేర్ ఒకటి గీసి ఆ స్క్వేర్ మధ్యలో కొన్ని అబ్స్టకిల్స్ అనేది పెట్టి విద్యార్థులను ఏం చేయమనాలంటే వాళ్ళు ఆ ఏదైతే మనం మార్క్డ్ ఏరియాలో ఉందో ఆ యొక్క అబ్స్టకిల్స్ మీద వాళ్ళు జంప్ చేస్తూ ఉండాలి. అలాగే జంప్ చేసి వాళ్ళు మూమెంట్స్ కెన్ బి వ్యారీడ్, ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ లెగ్ స్వింగ్ ఆర్ బోత్ లెగ్స్. ఆ విధంగా సింగిల్ లెగ్తోనూ బోత్ లెగ్స్తోనూ కనుక ఆ యొక్క ఆబ్జెక్ట్స్ మీద జంప్ చేస్తున్నట్లయితే వాళ్ళకి టేక్ ఆఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ గేమ్ అండి. తర్వాత లీడప్లో మనం సెకండ్ గేమ్ కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక పెద్ద స్క్వేర్ మార్క్డ్ ఏరియా ఒకటి పెట్టి దాంట్లో కొంతమంది అథ్లెట్స్ని పెట్టాలి. అలాగే ఆ స్క్వేర్ చుట్టూతా మనం ఒక దాదాపు 8 అబ్స్టకిల్స్ పెట్టి లోపల కొంతమంది ఎవరైతే మనకి అథ్లెట్స్ని పెడతామో దాంట్లోంచి ఒక అతను వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను అంటుకుంటూ ఉండాలి లోపల వాళ్ళని. ఇతను ఎవరైతే అంటుకున్నాడో వాళ్ళు బయటకు వచ్చేసి ఆ స్క్వేర్ బయట ఉన్న అబ్స్టకిల్ చుట్టూతా వాటి మీద దూకుతూ ఆ ఒక రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఎవరైతే ఆ లీడర్ ఎవరైతే అంటుకున్నాడో వాళ్ళందరూ కూడా ఆ విధంగా మనకి పరిగెట్టి ఆ చుట్టూతా ఉన్న అబ్స్టకిల్స్ మీద దూకారో అప్పుడు వాళ్ళకి ఆ యొక్క జంపింగ్ కెపాసిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది లీడప్ యాక్టివిటీలో సెకండ్ గేమ్ అండి. అలాగే మూడో గేము వచ్చేసరికి మనకిది అబ్స్టకిల్ రిలే అనమాట. 2 టీమ్స్గా మనం డివైడ్ చేసి అటు 10 మంది ఇటు 10 మందిని పెట్టి మరి స్టార్టింగ్ లైన్ ఒకటి ఫినిషింగ్ లైన్ ఒకటి గీసి ఈ యొక్క మధ్యలో మనకి సుమారు ఒక 5 నుంచి 6 అబ్స్టకిల్స్ కనుక మనం పెట్టి ఈ యొక్క గ్రూప్లో మొదటి వాళ్ళు ఈ యొక్క
అబ్స్టెకల్స్ మీదుగా దూక్కుంటూ రెండో ఎండ్కి వెళ్ళి మళ్ళా దూకేసి ఆ ఎండ్కి రీచ్ అయిన తర్వాత తిరిగి స్ప్రింట్గా వచ్చి ఆ రెండో అతను అంటుకున్నట్లయితే ఆ రెండో అతను కూడా ఆ విధంగా పరిగెట్టి ఈ విధంగా 10 మంది కూడా చేసినట్లయితే ఎవరైతే ముందొచ్చారో వాళ్ళు గెలిచినట్టుగా మనం డిక్లేర్ చేసినట్లయితే ఇదొక రిక్రియేషన్ కమ్ మనకి లీడప్ యాక్టివిటీ లాగా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి జంపింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇది 3వ గేమ్ అండి. అలాగే 4వ గేమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనం 2 టీమ్స్ని రెండింటినీ కూడా మనం తయారు చేసి స్టార్ట్ వాళ్ళు ఆపోజిట్ పొజిషన్లో ఒక గ్రూపు ఒకవైపు రెండవ గ్రూపు రెండో వైపు ఉండాలి. మధ్యలో మనం 3 నుంచి 4 ప్రదేశాల్లో అబ్స్టెకల్స్ని పెట్టి ఎప్పుడైతే మనం విజిలేసామో అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఎవరైతే ఒక మెంబరు రెండో యొక్క టీం యొక్క అతన్ని వెనుక భాగం వైపు టచ్ చేశాడో అతనికి ఒక పాయింట్ ఇచ్చి ఈ విధంగా ఎక్కువ పాయింట్లు ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి మనం విన్నర్గా ప్రకటించినట్లయితే వాళ్ళలో ఈ గేమ్తో పాటు జంపింగ్ స్కిల్స్ కూడా మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క నేర్పేటప్పుడు జనరల్గా కండిషనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ కానీ దీనికి సంబంధించినవన్నీ కూడా మనం ఈ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే హై జంప్లో మనకి పర్టికులర్గా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ కూడా మనం పర్ఫెక్ట్గా మనం నేర్పినట్లయితే మనకి యాక్చువల్గా ఈ హై జంప్లో కొన్ని టెక్నిక్స్ మనం సిజర్స్ కానీ బెల్లీ రోల్ కానీ మన పాఠ స్థాయిలో నేర్పేదానికి అవకాశం ఉంటుంది. ఫాస్బరీ ఫ్లాప్ కనుక నేర్పాలంటే మనకి ఫోమ్ పిట్ కావాల్సి ఉంటుంది. మరి ఫోమ్ పిట్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం జనరల్గా పాఠశాలల్లో సిజర్స్ అండ్ బెల్లీ రోల్ ఈ 2 టెక్నిక్స్ కూడా మనం నేర్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నిక్స్ కూడా మనం క్లియర్గా దాంట్లో ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకి విద్యార్థులను మనం మంచి జంపర్స్గా తయారు చేయాలంటే ఫస్ట్ మనం చెప్పినట్లు ముందు టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఉండాలండి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా టాలెంట్ని ఐడెంటిఫై చేసామో అక్కడే మనం సగం విన్ అయినట్లు. ఈ విధంగా విద్యార్థులకి మనం చెప్పిన విధంగా మనం ట్రైనింగ్ కనుక ఇచ్చినట్లయితే మనం మంచి జంపర్స్ని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అందరికీ మరి వీక్షించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.